దేవుడు ప్రేమామయుడా. దేవుడు ఎవరనగానే ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆయనకి ఆది లేదు, అంతం లేదు. అంటే ఆయన ఉన్నవాడు అంతే. దేవుడు ఉన్నవాడు కనుకనే ఆ ఉన్నవాడిలో నుంచి మనమందరం వచ్చాం. ఉన్నవాడిలో నుంచి వచ్చిన వారమే మనమందరం. ఇక ఆ దేవుడు ప్రేమామయుడా. దేవుడు ప్రేమామయుడు. ఇదేంటండి? ఏంటి దేవుడు ఎంత ప్రేమమయుడు? సమాజంలోనికి వెళ్తే ఎంతోమంది ఇదిగో మీరు నమ్ముకున్నటువంటి దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, కృపా సత్య సంపూర్ణుడు, అందరినీ రక్షించేవాడు, క్షమించేవాడు అని ఇలా చెబుతున్నారు కదా. మరి దేవుడు ప్రేమామయుడా అని ప్రశ్న వేశారు ఏంటి అని ఆలోచన రావచ్చు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, చాలామంది మాట్లాడుతూ దేవుడు మాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడండి అని వాగ్దానాలు నమ్మే భక్తులు కూడా ఉంటారు. ఆ వాగ్దానాల్లో ఏమని ఉంటుందంటే, ఎక్కడైనా కూడా దేవుడు కోపపడినట్లు కానీ, దేవుడు గద్దించినట్లు కానీ, దేవుడు శిక్షిస్తాడని కానీ ఎక్కడ ఆ వాగ్దానాలు కనబడతాయంటే ఎక్కడ కూడా కనబడదు. అంతా కూడా ఇదిగో దేవుడు నీ రాకపోకలందు నిన్ను కాపాడును, దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన 30దంతలుగానో 60దంతలుగానో 100దంతలుగానో ఆశీర్దిస్తాడు. ఇదిగో మీరు వెళ్ళిన స్థలం అంతా కూడా ఎలా ఉంటుంది? మీకు క్షేమకరంగా ఉంటుంది. మీరు వెళ్ళిన స్థలాలంతా కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్తారే తప్ప దేవుడు ప్రతిదినము కోపపడే దేవుడని కానీ, దేవుడు మరి శిక్షిస్తాడని కానీ, దేవుడు తన మాటలు వినకపోతే ఎలాంటి భయంకరమైన శిక్ష వేస్తాడు అన్నటువంటి విషయాలు కానీ ఎవరన్నా చెప్తారంటే ఎవరు చెప్పలేడండి. మొదటిగా ఆయన ప్రేమను గురించి మనం ఆలోచన చేయగలిగితే గాలి ఉంది. గాలి మనం ఏమైనా కొనుక్కుంటున్నామా? గాలిని మనం ఎవరైనా కొనుక్కుంటున్నామా? లేదు. కొన్ని వాహనాల ద్వారా ఆయా ప్రాంతాల్లో పొల్యూట్ అయినటువంటి ప్రదేశంలో కేజీ లెక్కన ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు. అంటే అక్కడ స్వచ్ఛమైన గాలి లేదన్నమాట. మరి మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకసారి ఆలోచించగలిగితే మనం అలాంటి పరిస్థితుల్లో లేదు. తల్లి గర్భంలో నుండి బయటపడినప్పటి నుంచి బిడ్డకి ఏది కావాలి? గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు పుట్టినప్పుడు నుంచి 1 సంవత్సరం వరకు అనుకుందాం. 1 సంవత్సరం వరకు ఒక 10 కేజీల గాలినే నా కుమారునికి వినియోగించానండి, ఇంతే వాడాడు. మరి దేవుడు ఒకవేళ వచ్చి దీనికి లెక్క కట్టి గాలికి నాకు డబ్బులు ఇవ్వండి అని అనుకోండి, మనం ఏం చేస్తాము? అయ్యో ఇంత డబ్బులు అయిపోయిందా, ఇన్ని వేల రూపాయల, మేము మరి లెక్క ఇవ్వలేము అంటే డబ్బులు ఇవ్వలేము అని చెప్పేసి ఏం చెప్తారు? దేవుడా తూచ్, ఇదంతా నేను ఒప్పుకోను. ఎందుకు? మేము వాడింది చిన్న పిల్లవాడు కదా, కొంచెమే, అంతే గాలి వాడింది కొంచెం గాలి, నేను ఇంతే డబ్బులు కడతాను అని మాట్లాడేవాళ్ళు. కానీ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 60 లేదా 70 సంవత్సరాల కాలం వరకు వాడుతున్నటువంటి ఆ ఆక్సిజన్కి ఎంత వెల కట్టగలమా? వెల కట్టలేనంత. మరి దేవుడు ప్రేమించాడు కదా, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే, ఆయన ప్రేమామయుడు కనుకనే ఆయన ఏం చేశాడు? ఇదిగో నా పిల్లల్ని ప్రేమించానురా, నా పిల్లల్ని ప్రేమించాను కనుక నేను నా పిల్లలకి సమస్తాన్ని ఇచ్చేసాను. ఎంత ఇచ్చాడండి? 6 దినాల కష్టం. 6 దినాల కష్టపడి సృష్టిని చేశారు. మరి ఈ సృష్టిలో ఒక గాలేనా అని మనం ఆలోచిస్తే గాలి వరకే కాదండి, నీరు ఉంది. మనం ప్రయాణించామనుకోండి, ప్రయాణించేటప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. ఎంత ఉంటుంది వాటర్ బాటిల్? ఒక 15 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా మినరల్స్తో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఇంకొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మరి మనం తాగుతున్నటువంటి నీరు పుట్టినప్పటి నుంచి తాగుతున్నాం కదా, త్రాగుతున్నటువంటి నీరు ఇదిగో ఒక రోజుకి నువ్వు 5 లీటర్ల నీళ్ళు తాగా కొనక 5 × 10 అంటే 5 లీటర్లకు 10 రూపాయల చొప్పునే ఎంత పడుతుంది? 50 రూపాయలు. సరే 50 రూపాయలు వద్దులే,
పోనీ నిన్ను దయతో క్షమించేశాను, నేను దేవుడు కనుక, నాకు ప్రేమ ఉంది కనుక ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నీకు 10 రూపాయలకి ఇచ్చే నీళ్ళని నేను రూపాయికే ఇస్తున్నాను అన్నారనుకోండి, ఇప్పుడు ఎన్ని లీటర్లకు? 5 లీటర్లు. 5 లీటర్లకి ఎంత ఖరీదు కట్టించాలి? 5 రూపాయలు ఇవ్వాలి. అలా రోజుకి 5 రూపాయలు లెక్కన మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత నీరు వాడామో కేవలం త్రాగడానికి మాత్రమే, అంత నీరుకి వెల కట్టమంటే మనం వెల కట్టగలమా? కట్టలేము. ఇక స్నానానికి ఒక్క బకెట్ నీరు సరిపోదు. ఒక తొట్టి నీళ్ళున్న, ఒక ట్యాంక్ నీళ్ళున్న ఏం చేస్తాం మనము? కడిగిందేగా మొత్తం ఖాళీ చేసి పెట్టేస్తాం. మరి అంత నీరు ఇచ్చాడు కదా దేవుడు. అంత నీరు ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మరి ఆయన అంత నీరు ఇచ్చుంటాడు మనకి. ఈ భూమి మీద ఎంత ఉంది నీరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీరు ఎంత అని మనం ఆలోచన చేయగలిగితే, ఆరిన నేల ఒక వంతు అయితే మరి నీరు మొత్తం ఎంత ఉంది? 3 వంతుల నీరు ఉంది. 3 వంతుల నీరు పెట్టారంటే, ఇదిగో నా పిల్లలు నీరు వాడేటప్పుడు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు వాడేస్తారు కనుక ఇప్పుడు ఏ కొరత రాకూడదు? నీటి కొరత రాకూడదు అని నీరు నుంచారు. ఇకపోతే రాత్రి అయింది కదా, మనం సాయంత్రం ఇప్పుడు లైట్లు అంటే ఈ వెలుతురుతోనే మనం బైబిల్ చదవగలం, ఎవరైనా చూడగలం, ఏదైనా పనులు చేయగలం. ఇప్పుడు పగలంతా కూడా ఇదే విధంగా చీకటి పెట్టారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ రాత్రి కొంత సమయానికి ఫ్యాన్ వాడడం కొరకు, అదేవిధంగా లైట్ వాడడం కొరకు, ఫ్రిడ్జ్ వాడడం కొరకు, ఏసీలు వాడడం కొరకే అమ్మ కరెంటు బిల్లు 2000 వచ్చేసిందని గుండెలు బాధ కొట్టుంటారే. మరి అలాంటిది మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు సూర్యుడు అస్తమిస్తే, అప్పటి వరకు దేవుడు ఎంత కరెంటు బిల్లు పెట్టాలి మనకి? ఎంత ఛార్జ్ పెట్టాలి? ఇదిగోరా నేను నీకు సూర్యుడిని ఇచ్చాను, ఎంత? మరలా మనం ఉతికిన బట్టల్లో ఉన్నటువంటి తేమంతా కూడా ఆరిపోయే అంతగా సూర్యుడిని వెలిగిస్తూ సూర్యుడిని మన అందరికి ఇస్తుంటే, ఇప్పుడు ఆయన ప్రేమ ఎంత ఉంది చెప్పండి? కొలవగలమా దేవుని ప్రేమని? కొలవలేము. కొలవలేనంత ప్రేమ, అంత ప్రేమ దేవుడు మన మీద చూపిస్తున్నాడు కనుకనే ఇదిగో ఈ భూమి మీద మనము బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. ఇకపోతే మరి తినడానికి ఎన్ని రుచులండి? ఒకటి పుల్లగా, ఒకటి తీయగా, ఒకటి ఉప్పగా, ఒకటి కారంగా, ఒకటి ఒగరగా, అబ్బా ఎన్ని రుచులుంటే అన్ని రుచులు. ఎవరైనా కానీ ఇదిగో అండి నేను ఈ రుచి చూడలేదు, ఈ రుచి నాకు తెలియదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరూ ప్రతి రుచిని అనుభవించిన వాళ్ళే. మామిడి పండు ఉంది, మామిడి పండు కొంతమంది కాయగా ఉన్నప్పుడు పుల్లగా తినాలనుకుంటారు. అదే మామిడికాయని దేవుడు మరలా దానికి వేరే రుచినిచ్చాడు. పుల్లగా ఉన్నంటే మామిడికాయ పిందిగా ఉన్నప్పుడు ఒగరగా ఉండి మంచిగా, ఇంకా మామిడికాయ మంచి సైజుకి వచ్చిన తర్వాత పుల్లగా వచ్చి, ఆ తర్వాత ఎలాంటి రుచినిస్తుంది? పండు మాగగానే తీయగా, అందులో ఎక్కడైనా పొరపాటున పుల్లగా ఉండింది అనుకోండి, అబ్బా పుల్లగా ఉంది, ఈ మామిడికాయ నేను నోట్లో పెట్టలేకపోతున్నాను అంటే ఎంతగా ఆలోచిస్తాడు ఒక మనిషి. మరి ఇంతగా దేవుడు ప్రకృతిలో పెట్టిన వాటిని తేరగా అనుభవిస్తున్నాడు కదా. దేవుడు మన మీద ఎందుకు ప్రేమ చూపుతున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఇంతకీ మనల్ని ప్రేమించి మనకి ఇవన్నీ కలిగించినటువంటి ఆయన ఎవరు అని ఎవరైనా ఆలోచించారంటే ఎవరు కూడా ఆలోచించలేదండి. ఇవి పండ్ల విషయానికి వస్తే, ఇక పువ్వులు ఉన్నాయి. ఎన్ని రంగులు? రంగులే రంగులు. ఒక రంగు కాదండి, ఒకటేమో తెలుపు, ఒకటేమో పసుపు, ఒకటేమో గులాబీ రంగు, ఒకటేమో మెరును, వంగపూత రంగు, రకరకాల రంగులు. ఇన్ని రంగులు ఉన్నప్పటికీ మనిషిలో ఏమన్నా అబ్బా ఇన్ని రంగులు కలిగించాడు కదా దేవుడు, ఈ రంగులను చూసి తృప్తి పడదాంలే అనుకుంటారా? లేదండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రంగు ఇష్టం. ఒకరికి పింక్ అంటే ఇష్టం. పిల్లల్ని మరి నీకు ఏ రంగు అంటే ఇష్టం అని అడిగామనుకోండి, నాకు పింక్ అంటేనే ఇష్టము అంటే ఏది కావాలన్నా పింకే తీసుకోవాలంటారు. మరికొంతమంది నాకు బ్లాక్ అంటేనే ఇష్టం, మరికొంతమంది నాకు పర్పుల్ కలర్ అంటేనే ఇష్టం, కొంతమంది నాకు తెలుపు తప్ప ఇంక వేరే ఏది ఇష్టం ఉండదు అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం.
మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టమైనప్పుడు దేవుడు అన్నిటినీ తెల్లగానే పెట్టాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏందో దేవుడు అన్నీ తెల్లగా చేశాడు, ఏది చూసినా తెలుపుగానే ఉంది అని నీ ఆలోచనలో మరలా దేవుడిని దూషించే విధంగా ఉంటుందని దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమామయుడు కనుక, దేవునిలో ప్రేమ ఉంది కనుక ఆయన ఏం చేశాడు? మనల్ని ప్రేమించి అన్ని రంగుల్ని పెట్టాడు. ఇకపోతే ఆదివారం వచ్చింది అనుకోండి, ఆదివారము ముక్కలేంది ముద్ద దిగుతుంది ఎవరికైనా. ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోవాలి. ఒకవేళ పప్పు చేశారనుకోండి, ఏంటి ఎప్పుడు ఇదే పప్పేనా, అయితే నువ్వే తినుకో అంటారు. ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి. ఈ నాన్ వెజ్లో కూడా ఎలాంటివి కావాలి? ఒకరికేమో ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒకరికేమో చికెన్ అంటే ఇష్టం, ఒకరికేమో మటన్ అంటే ఇష్టం, ఒకరికేమో చికెన్ మటన్ రెండు నచ్చదు, ఎగ్ అంటే ఇష్టం. మరికొంతమందికి ఇవేమొద్దు, నాకు చేపలు ఉంటేనే ఇష్టం, నాకు చేపలే కావాలి. ఇక కొంతమంది ఇవేమొద్దు, ఇవన్నీ నేను ఏది తినను, నాకు రొయ్యలంటే ఇష్టం. అంటే తినే విషయంలో కూడా ఎలాంటి రుచులను కోరుకుంటారంటే మాంసమే, ఏదో ఒక మాంసం కదా, ఏదో ఒక మాంసం వండుకొని తిందాంలే అని అక్కడికి తృప్తి పడతారంటే లేదు. వండుకొని తినే మాంసంలో కూడా ఎన్నో రుచులు వెతుకుతుంటారు. దేవుడు ఇన్నిటిని మన కొరకు పెట్టకపోతే ఎవరైనా కూడా రుచులు అడిగేవాళ్ళ? నాలుగులో రుచిని పెట్టాడు కనుకనే రుచి చూసి మరి అనుభవిస్తున్నా కదా. రుచి చూచి అనుభవిస్తున్నప్పుడు ఆ రుచిని ఎవరు పెట్టారు అని ఆలోచిస్తున్నారంటే ఆ రుచిని ఎవరు పెట్టారో ఆలోచించడం లేదండి. అంటే దేవుని ప్రేమ ఈ ప్రకృతిలో కనబడుతుందా? కనబడుతుంది. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు అని ఇలా చెప్పుకుంటూ అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు మమ్మల్ని ఏం అనడలే అని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారండి. ఈరోజు మరి కెమెరాలని ఇండ్లకి బిగించుంటారు. ఎందుకు కెమెరాలు? మన ఇంటి చుట్టుపక్కల నుండి వాతావరణం కానివ్వండి, జరిగే ప్రమాదాలు కానివ్వండి, మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, లేదంటే ఎవరి వల్లనైనా మనకి ఏమైనా ప్రమాదం ఉందా, మన ఇంటికి ఏమైనా ఆపద ఉందా అని తెలుసుకోవడం కొరకు, మన ఇంటి వారి రక్షణ కొరకు కెమెరాలు సెట్ చేసుకుంటారు. అంటే మన వారి సేఫ్టీ కొరకు. మరి ఆ కెమెరాలు ఎంతవరకు చూడగలుగుతాయి? అవి ఏ ఏ యాంగిల్లో పెట్టామో అంతవరకే చూడగలుగుతాయి. బయట కెమెరాలు బిగించామనుకోండి, బయట మాత్రమే చూడగలుగుతాం. ఇంటి లోపల పెట్టారనుకోండి, ఇంటి లోపల మాత్రమే కెమెరాలతో చూడగలుగుతాం. మళ్ళీ మిగిలిన ప్రదేశాలని మరి అన్నిటిని కవర్ చేయలేదు కదా. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తుంటాడు. మనం మాట్లాడే మాట, మనం నడిచే నడక, మనం పడుకునే పడక, మనం తింటున్నది, అంటే ప్రతిదీ కూడా పరిశీలిస్తుంటాడంటే దేవుడు ప్రతిదీ కూడా పరిశీలిస్తుంటాడు. ఎవరైనా కూడా ఇదిగో మరి ఫలానా పని చేసావు కదా, ఈ పనిని ఎవ్వరు చూడలేదులే అని ఇలా అనుకుంటారు. కానీ మనుషులైతే ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడైతే మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. నన్ను ఎవరు చూడలేదులే, నేను ఎవరికి కనబడలేదులే, నేను చేసే పనులు ఎవరు తెలుసుకోలేరులే, నేను అంతా జాగ్రత్త పడుతున్నానులే అని ప్రతి మనిషి తన ఆలోచనలో ఆలోచించవచ్చు. కానీ మనుషులు చూస్తున్నారు అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. మనుషులు చూడలేదని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. కన్న తండ్రి అయినటువంటి దేవుడు చూస్తున్నాడు నన్ను, దేవునికి నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి నేను భయపడాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకని దేవుడు మనల్ని ప్రేమించి ప్రకృతిని అన్నిటిని ఉంచాడు. ఆ ఉంచిన దేవుడు మరి వాటిని మనల్ని అనుభవించమంటున్నప్పుడు వాటిని అనుభవిస్తున్నట్టు మనము దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఒక భయంతో ప్రతినిత్యం జీవించాలి. అలా జీవించినప్పుడే మనం దేవుడు నుండి లోకాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఒకసారి ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకీ దేవుడు ప్రేమామయుడైనా ఒక కోణంలోనే చూస్తున్నారు కదా మనుషులు. మరి దేవుడు ఎలాంటి వాడో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, విలాపవాక్యములు 3వ అధ్యాయము
38వ వచనం మనం చూడగలిగితే, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. ఒకే దేవుని నోట నుండి మేలు వెళ్తుంది, కీడు వెళ్తుంది. అంటే దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నీకు అన్నిటిని ఇస్తాడు. అంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, అదే నువ్వు దేవునికి ఇష్టడుగా లేదనుకో, అదే దేవుడు కూడా నీ మీదకి దేన్ని తెప్పిస్తాడు? కీడును తెప్పిస్తాడు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన పిల్లలకి ఏదైనా ఆడుకోవడానికి బొమ్మలు కానివ్వండి, చిన్న పిల్లలకైతే, లేదంటే పెద్ద పిల్లలకైతే ఒక మొబైల్ కానివ్వండి, లేదంటే స్కూటర్ కానివ్వండి, అలా కొనిచ్చామనుకోండి, మనం మన పిల్లల్ని ప్రేమించాం కనుక మనం ఏం చేస్తాము? వాళ్ళు అడగక ముందే, ఇదిగో నా కుమారునికి ఒక ఆడుకోవడానికి చిన్న కార్ బొమ్మ కావాలి, లేదంటే నా కుమార్తెకు ఏం కావాలి? సైకిల్ కావాలి, లేదంటే నా కుమారునికి ఒక బైక్ కావాలని ఇలా ఆలోచించి మనం వాళ్ళకి వస్తువు కొనిచ్చామనుకోండి, అంటే మన పిల్లల మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళు కొనిచ్చినప్పుడు ఆ తీసుకొని వెళ్ళి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడదీసేసి, ఇదిగో నాన్న అని సాయంత్రం కల్లా ఆ సైకిల్ తెచ్చిచ్చా అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్రేమించి, ఏంట్రా నేను ఎంత ప్రేమించాను, నీకు సైకిల్ తీసుకొచ్చి ఇచ్చాను, మరి ఆడుకోమని చెప్పి నిన్ను అందరి పిల్లలతో పాటు పంపిస్తే ఏ చక్రానికి ఆ చక్రం తీసుకొచ్చి, ఇదిగో నాన్నని పెడల్ సపరేట్గా, టైర్ సపరేట్గా, సీట్ సపరేట్గా ఇవన్నీ విభజించి ఇచ్చేసావు రా నాన్న, నీకు నేను ముద్దు పెట్టాలని ముద్దు పెడతాడు తండ్రి? పెట్టడు. నిన్ను ప్రేమించి నీకు సైకిల్ కొనిచ్చిన తండ్రే ఏం చేస్తాడు? లాగి 2 ఇస్తాడు. అంటే కోపపడతాడు లేదా తండ్రి? ఖచ్చితంగా కోపపడతాడు. మరి ప్రేమించే కదా నాన్న నాకు సైకిల్ తెచ్చిచ్చాడు, నన్ను కొట్టాడు నా తండ్రి అని నువ్వు బాధపడితే, ప్రేమించి ఇచ్చాడు కానీ ప్రేమించి ఇచ్చిన దానిని నువ్వేం చేసుకోలేదు? సద్వినియోగం చేసుకోలేదు కనుకనే నీ తండ్రి నిన్ను కొట్టాడు. ఇదే పరలోకపు తండ్రి కూడా ప్రేమించాడు. ప్రేమించి ఈ సృష్టిలో 6 దినాలు కష్టపడి ఈ సృష్టిలో, ఇదిగో నా పిల్లల భూమి మీదకి రాకముందే నా పిల్లలకు అన్నీ కావాలని సమస్తాన్ని కలిగించి, రుచులు పెట్టి, రంగులు పెట్టి, అదేవిధంగా ఆహార పదార్థాలు అన్నీ పెట్టి మన కొరకు గాలిని, నీరుని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని వీటిని అన్నిటిని కలిగించి మన కొరకు పెడితే, తేరగా అనిపిస్తున్నటువంటి మనిషి దేవుని లెక్క చేయక, ఇదిగో వీటిని అనుభవిస్తూ, ఇవి ఇంతేనా, ఇవి ఇంతేలే, ఇవి ఎవరు చేయమన్నారు అని దేవుని మీద తిరగబడితే ఎలా ఉంటుందండి? దేవుడు కోపపడతాడు. ప్రేమించే దేవుడే కోపపడతాడు. ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురీచున్నది. ఇదిగోండి, దేవుని జ్ఞానం వలన దేవుడు భూమిని స్థాపించారంట, వివేచన వలన ఆయన ఆకాశమును స్థిరపరిచారంట, ఆయన తెలివి వలన అగాధ జలములను ప్రవహింపజేశారంట, మేఘముల నుండి మంచు కురిపిస్తున్నారు. ఇవన్నీ చేసింది ఎవరంటే, ఇవన్నిటిని చేసింది దేవుడు. ఎందుకు చేశాడు? ఆయన ప్రేమామయుడు కనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఇదిగో మన కొరకు వీటిని అన్నిటినీ చేశాడండి. ఒకసారి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఇక్కడ తల్లి బిడ్డలకు ఉన్నటువంటి బంధాన్ని చెబుతున్నారండి. చెబుతూ, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా. తన గర్భాన్న వచ్చినటువంటి బిడ్డను, చంటి బిడ్డను మరుస్తుందా అంటే మరవదు. ఎందుకు? అమ్మ నా బిడ్డ అంటే నాకు ఎంత ప్రేమ అండి, నేను ఎప్పుడు నా బిడ్డను మరవను అని తల్లులు చెప్తుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు?
కింది మాటలు మనం చూడగలిగితే, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇదిగో నిన్ను కన్నటువంటి నీ తల్లి అయితే నిన్ను మరుస్తుందేమో, కానీ నేనైతే మాత్రం నిన్ను మరువను అని చెబుతూ కింది వచనానికి చూడగలిగితే 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎక్కడ చెక్కుకున్నారంటండి? అరచేతుల్లో. ఎందుకు? అరచేతులు ఇలా పెట్టుకొని చూస్తున్నప్పుడు ఆ కనబడుతున్నటువంటి రూపం నీ రూపమే కనబడాలంట. అంటే నా కుమారుడు, నేను కన్నాను కదా, నా కొడుకు, నా కుమార్తె అని మనల్ని చూసుకుంటూ ఆనందపడిపోతున్నాడంట తండ్రి. ఇదిగో భూమి మీద నుండి తల్లిదండ్రులు నిన్ను మర్చిపోతారు, నీ తల్లైనా నిన్ను మరుస్తుందేమో, కానీ నేనైతే మాత్రం నిన్ను మరువనని చెబుతూ ఇదే యెషయా గ్రంథంలోని 46వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఇక్కడ ముదిమి వచ్చే వరకు అంటున్నారండి. అంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా ఎత్తి పెట్టుకుంటారంట. మనమైతే మన పిల్లల్ని ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తి పెట్టుకోగలం? 1 సంవత్సరం, లేదంటే 2 ఏండ్లు, లేదంటే ఒక 3 ఏండ్లు, లేదంటే పోనీలే 5 ఏండ్ల వరకు చిన్నపిల్లవాడలే స్కూల్కి వెళ్ళేంత వరకు నేను ఎత్తి పెట్టుకుంటాను అని ఎత్తి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఏం చెప్తారు? అరే గాడిదలాగా ఉన్నావు, నడవలేవా, నిన్ను ఎత్తి పెట్టుకోవాలంటారు. కానీ దేవుడు ఎక్కడైనా కూడా ఏంటిరా మీరు ముసలోళ్ళు అయిపోయారు, ఏంటి మిమ్మల్ని నేను ఎత్తి పెట్టుకోవాలా అని చెప్పారా? మనిషి నైజమైతే తిడతాడు, కానీ దేవుడైతే ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు కనుకనే, దేవుడు ప్రేమామయుడు కనుకనే ఎప్పటి వరకు ఆయన ఎత్తి పెట్టుకుంటున్నాడంట? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తి పెట్టుకున్నవాడను నేనే. ఇక తల వెంట్రుకలు నెరయ వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడను నేనే. ఇదిగో నువ్వు ముసలివాడు అయిపోయినా కూడా నిన్ను ఎత్తుకునే వాళ్ళు ఎవరు? నేనేరా, నేను తప్ప ఇంకెవ్వరు కూడా నిన్ను ఎత్తుకోలేరు, ఎవరు కూడా నిన్ను ఎత్తుకోరు, నేనే ఎత్తుకుంటున్నాను అంటున్నారండి. అంటే ఇదిగో నేనేరా నీ తండ్రిని, నిన్ను ఎత్తు పెట్టుకున్న వాడిని నేనేరా అని ఎంత ప్రేమగా చెప్తున్నారండి. నేనే నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడిని కూడా నేను తప్ప నిన్ను ఎవరు కూడా నిన్ను చంక పెట్టుకోరు. ఏంటండి, మన అరచేతులతో చెక్కుకొని మన రూపాన్ని చూసుకొని మరి ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకొని చంక పెట్టుకొని అంతగా మరి కాపాడుతున్నాడంటే ఏంటి ఆయనకి లాభం? ఎందుకండి? ఎందుకో తెలుసా? ఇదిగో జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కావాలనుకున్నాడు కదా కన్న తండ్రి. అలా కావాలని కోరుకున్న తండ్రి మళ్ళీ ఏమని అడుగుతున్నాడు? నరులారా మీరు తిరిగి రండి, నేను నిన్ను కావాలనుకున్నాను, భూమి మీద పంపించాను, సమస్తాన్ని సృష్టించి ఇదిగో వీటిని అన్నిటిని అనుభవించిన తర్వాత వీటిలో ఇదిగో దేవుడు నా కొరకు చేశాడని మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను తెలియపరిచి మళ్ళీ దేవుడి నుండి లోకానికి మీరు చేరుకోవాలిరా అని దేవుడు అంతగా ఆశపడుతుంటే భూమి మీద కూర్చున్నటువంటి మనుషులు ఇదిగో వివిధ తంత్రముల చేత అనేక పనులను కల్పించుకొని ఏం చేస్తున్నారు? దేవునికి కాకుండా పోతున్నారు, దేవుని దగ్గరకు రాకుండా పోతున్నారు. అందుకే దేవుడు బాధపడుతూ ఇదిగో నేను ప్రేమించే దేవుడును కోపపడే దేవుడును కూడా నేనే. ఆయన ప్రతిదినము ఎలా ఉంటారంటే ప్రతిదినము కోపపడే దేవుడు, ప్రతిదినము కోపపడేవాడండి. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినట్టే ఆయన ఇదిగో ఈ సృష్టిని కలుగ చేయకముందు తండ్రి దగ్గర ఉన్నాడా లేదా? తండ్రి దగ్గర ఉన్నారు. ముల్లోకాలకి చక్రవర్తి, ముల్లోకాలకి రాజులకు రాజు ఎవరంటే యేసుక్రీస్తుల వారు. ఆయన ఎలా ఉన్నారని మనం ఆలోచించగలిగితే ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారండి. ఉదాహరణకి మనం ఒక విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, మనం ఒకవేళ సర్పంచ్ అనుకోండి, సర్పంచ్ పిల్లలు, లేదంటే ఒక ఎమ్మెల్యే పిల్లలు, లేదంటే ఒక ఎంపీ పిల్లలు, లేదంటే ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఇలా అనుకుందాం అనుకోండి. అనుకోగానే ఒరే నువ్వు పలానా పని చేయరా అని అనగానే
ఏ పిల్లవాడైనా పని చేస్తారు. ఏంటి, నేను సర్పంచ్ కొడుకుని, నేను ఒక ఎమ్మెల్యే కొడుకుని, ఎమ్మెల్యే కొడుకుకే పని చెప్పే అంతటి వాడేమంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూడగలిగితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉండుట ఇది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఏంటి, దేవుడి దగ్గర ఉన్నాను కదా, నేను పరమ తండ్రి కొడుకుని కదా, నేను ఉన్నవాని దగ్గర ఉన్నాను కదా, నేను లేకుండా సమస్తంలో ఏది కూడా కలగలేదు కదా, ఇదిగో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదని లేఖనంలో దేవుడు రాయించాడు కదా. మరి అంత గొప్పవారు కొనంటే, ముల్లోకాలకి చక్రవర్తిగా, ముల్లోకాలకి రారాజుగా ఉంటే యేసుక్రీస్తు వారు ఇదిగో ఎలా ఉన్నారంట, ఇదిగో నాకు అంత మంచి హోదాలో ఉంటే నేను అక్కడి నుంచి రాకూడదు అని అనుకోలేదంటని అనుకొనక ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏంటండి, మనుషుల పోలికగా. మరి మనుషుల పోలికగా పుట్టిన ఆయన ఒక ఎమ్మెల్యే ఇంట్లోనో, లేదంటే మంత్రి గారి ఇంట్లోనో, లేదంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో, లేదంటే ప్రధానమంత్రి ఇంట్లోనో పుట్టుండొచ్చు కదా. లేదంటండి, ఎలాంటి స్వరూపాన్ని ధరించారంట, దాసుని రూపం, దాసుని స్వరూపమును ధరించుకొని. అంటే మనిషి పోలికగా పుట్టాడు, మనిషిగా కూడా, సామాన్యమైన మనిషిగా కూడా కాకుండా దాసుడుగా అంటండి, ఒక పనివాడిగా. ఎంతండి, ఒకసారి ఇందాక మనం ఆలోచించినట్లుగా ఒక సర్పంచ్ కొడుకుకే పని చెప్పామనుకోండి, చేస్తాడా? చేయడు. లేనేంటి, మా నాన్న సర్పంచు, నేనేంటో తెలుసా, నేను పని చేయలేను, ఇదిగో పనివారిని పిలిపించి ఆ పని చేయించాను అంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు ఎక్కడైనా అంటే, లేదండి, తన్ను తాను తగ్గించుకున్నారండి. తన్ను తాను తగ్గించుకొని ఆయన మరి పరిచారం చేసినట్లుగా కనబడుతుందండి. ఉదాహరణకి మనం ఒక సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, మనకి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆమెకి 2 కొడుకులు. ఆమె కొడుకుల పేర్లు ఏంటంటే, ఒకరేమో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. మరి ఆయన దేంట్లో ప్రయాణం చేసేవారంటే, విమానంలో. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దేంట్లో ప్రయాణం చేయాలి? విమానంలో. ఎందుకంటే నేనేంటి, నా హోదా ఏంటి అంటే, ఆయనకి విమానంలో వెళ్తేనే ప్రయాణం చేసినట్లు అన్నమాట. అంటే అంత గొప్పగా, అంత రిచ్గా ఉన్నటువంటి అతను అదే విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విమానంలో ప్రమాదం వల్ల ఆయన మరణించారు. మరి ఒక ప్రధానమంత్రి కొడుకే అంతగా ఆలోచిస్తున్నప్పుడు, మరి దేవుడండి, ఆయన ఉన్నవాడు కదా, సమస్తాన్ని కలిగించినవాడు కదా. మరి ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారు ఎంతగా ఆలోచించాలి. ఒక దాసుని స్వరూపాన్ని ధరించండి, ఒక దాసునిలా పనిచేశారు. ఆయన మీద ఉమ్ము వేస్తున్నా, ఆయన కొరడాలతో కొడుతున్నా, ఆయన అవమానంగా మాట్లాడుతున్నా, ఎన్నో హేళన చేస్తున్నా దేవుడు, ఇదిగో నేను తండ్రి దగ్గర ఉన్నవాడిని, తండ్రి ప్రేమను నేను చూపించాలి. ఎలాగంటే నా తండ్రి ప్రేమామయుడు, నా తండ్రి ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమ ఉంది కనుకనే దేవుడు మరి సృష్టి అంతా తన ప్రేమ చేత కలిగించాడు కదా. ఆ తండ్రి ప్రేమను నేను చూపించాలనుకున్నాడు. ఆ తండ్రి ప్రేమను చూపించినటువంటి వ్యక్తిగా, మానవ శరీరాన్ని ధరించినటువంటి ఒక వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి, అందుకేనండి అక్కడ చెబుతూ పౌలు గారు ఏమని చెబుతున్నారు, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. తన్ను తానే తగ్గించుకున్నారండి. తన్ను తానే తగ్గించుకున్నారు కనుకనే మరలా ఆయన ఏం చేశారు, మరలా ఆ తండ్రి ఉన్నట్టు ఆ లోకాన్ని సంపాదించుకోగలిగారు. తండ్రి ఉన్నట్టు ఆ పరలోకానికి వెళ్ళగలిగారు. భూమి మీదకి వచ్చినట్టే మనము కూడా దేవుడి సృష్టిలో అన్నిటిని మనకి ఇచ్చాడు కదా అని అనుభవిస్తున్నట్టు మనం ఏం చేసుకోవాలి, ఇదిగో క్రీస్తుని మనం అంగీకరించాం కదా, క్రీస్తుని నమ్ముకున్న మనల్ని మనమే
యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకున్నారో మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏ విషయంలో అంటే ప్రతి విషయంలోనూ అలా దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే మనము హెచ్చింపబడతాం. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట రాయిస్తే దేవుడు ఏమి రాయిస్తాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేస్తాడు? తగ్గించబడను. ఇక్కడ మరి ప్రపంచం నుండి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారండి. అంటే మరో కోణంలో ఆలోచించగలుగుతున్నారంటే మరో కోణంలో ఆలోచించడం లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మొక్కుకుంటే ఆయన మన మొక్కులను తీర్చేవాడు అని ఇలానే అనుకుంటున్నారండి. దేవునికి మరో కోణం కూడా ఉంది. ఆ మరో కోణం గురించి మనం ఆలోచన చేయగలిగితే మోషే గారిని ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి నాయకుడిగా పెడతారు కదండి. ఎవరు పెట్టారు మోషే గారిని? దేవుడే పెట్టారు. దేవుడే ఇదిగోరా నా ప్రజలు ఐగుప్తుల బానిసత్వంలో మరి మగ్గిపోతున్నారు, వాళ్ళని విడిపించు, నా కొడుకు నువ్వు వెళ్ళురా, వారందరినీ విడిపించని పంపించినప్పుడు అక్కడ నుండి వారందరూ ఇశ్రాయేల్లో వారందరూ కూడా మరి అక్కడి నుంచి ప్రయాణమై కనానికి వచ్చేటప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారండి. అలా అద్భుత కార్యాలు చేసినప్పటికీ, వాళ్ళకి ఆహారం పెట్టినప్పటికీ, ఇదిగో మాంసం లేదు మాకు అని విసుక్కున్నప్పటికీ దేవుడు మాంసాన్ని, వాళ్ళకి మంచి ఆహారాన్ని అవన్నీ పెట్టినప్పటికీ కూడా మరలా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మోషే గారిని విసిగిస్తుంటారు. అలా మోషే గారిని విసిగిస్తున్నప్పుడు మోషే గారికి ఇదిగో తండ్రి ఈ ప్రజలు విసిగిస్తున్నారు, మాటి మాటికి ఆహారం అంటుంటారు, తిండి అంటున్నారు, నీళ్ళు అంటున్నారు, మరి ఇచ్చే ఆహారంలో కూడా మాంసాహారం కావాలని కోరుకుంటున్నారు, ఏంటి తండ్రి ఇన్ని కష్టాలు, నాకు వీళ్ళందరినీ నడిపించడం నా వల్ల కాదు అని అన్నప్పుడు, రే నువ్వు సమర్థుడివి, నువ్వు నడిపించగలవు, నువ్వే వెళ్ళాలి, నీవే వెళ్ళి కణానికి తీసుకొని వెళ్ళగలవు, ఇదిగో నువ్వు వీళ్ళందరినీ కూడా కణానికి తీసుకొని వెళ్ళు, నువ్వు నడిపించన్నప్పుడు మరలా మోషే గారు వారందరినీ కూడా నడిపిస్తారండి. ఏంటి ఒక ఎర్ర సముద్రంలో ఆ నీటిని 2 పాయలుగా చేసినప్పుడు ఎలా నడుస్తారండి వాళ్ళు? ఆ నీటి మీద ఆరిన నేల మీద ఎలాగైతే నడుస్తారో ఆ విధంగా నడుస్తారు. అంటే దేవుడు వారిని ప్రేమించారు కనుకనే ఆ నీళ్లను కూడా మరి ఆరిన నేలగా చేసి ఇదిగో నా పిల్లలు ఆ కణానికి వెళ్ళాలి అని అంత ఆలోచన కలిగి అంత ప్రేమ కలిగి దేవుడు వారిని నడిపిస్తే దేవుణ్ణి వాళ్ళు విసిగిస్తున్నారండి. మాటి మాటికి మాకు భోజనము నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు, భోజనము ఇలా విసిగిస్తున్నప్పుడు ఇదిగో తండ్రి వీళ్ళు మాటి మాటికి ఇలా విసిగిస్తున్నారు, నీళ్లు కావాలంటున్నారు, నేనేమో దుఃఖంలో ఉన్నాను, నేనేమో బాధలో ఉన్నాను, ఏంటి తండ్రి పరిస్థితి అన్నప్పుడు, రే నా గురించి వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నన్ను గురించి వారికి గొప్పగా తెలియపరచాలంటే ఇదిగో సమాజ మందిరం దగ్గరికి అందరినీ ఒక చోట నువ్వు సమకూర్చు, అహరోనికి చెప్పు, అందరినీ ఒక బండ దగ్గరికి నువ్వేం చేయాలి? సమకూర్చాలి. అక్కడికి అందరూ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే బండతో మాట్లాడు. ఇప్పటి వరకు మోషే గారు ఏం చేశారు? వారు నీళ్లు కావాలన్నప్పుడు బండను కొట్టడము, బండలో నుంచి నీళ్లు రావడం. ఇప్పుడు ఏం చెప్పారు దేవుడు? ఇదిగో బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు మోషే గారు వీళ్ళు చేస్తున్నట్టు చేష్టలకి విసిగిపోయి మాట్లాడమన్నారు కదా అని ఆ మాట్లాడమన్న మాటని మర్చిపోయి ఏం చేశారంటే అలవాట్లో పొరపాటు అంటారు కదా, అంటే అలవాట్లో పొరపాటుగా ఏం చేశారు? బండని కొట్టారు. నీళ్ళైతే వచ్చింది కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మరి నేను చెప్పాను నా గురించి గొప్పగా, మరి వీళ్ళకి కనపరచని బండతో మాట్లాడమని చెప్పాను, కానీ నువ్వేం చేశావు? మాట వినలేదు. మాట వినకుండా బండను కొట్టావు కనుక ఎవ్వరు కూడా కణానికి వెళ్ళలేరు, మీరు ఎవరు కూడా కణాన్ని మీరు చూడరు, చేరుకోలేరని దేవుడు ఖచ్చితంగా చెప్పారండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సంఖ్యాకాండంలో ఉంటుంది 20వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు ఉంటుంది. అంటే ఒక బండతో మాట్లాడమని చెప్పినప్పుడు, బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట విననందుకు ప్రేమమయుడే కదా, ప్రేమ కలిగే కదా ఐగుప్తీయుల బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని కణానికి నడిపించాలనుకున్నారు దేవుడు. మరి అదే ప్రేమ కలిగిన దేవుడు చెప్పిన మాట వినకపోతే కోపం కలిగిన వాడిగా ఎంత అంటే ఇదిగో మీరు అక్కడికి వెళ్ళరు, మీరు చేరుకోరు, మాట విననందుకే అండి. మరో సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే ప్రవక్తగా సమూయేలు గారు ఉంటారు. ఇదే ఇశ్రాయేల్ జనాంగం
ఇదిగో మాకు చుట్టుపక్కల అందరూ రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలన్నప్పుడు సమూయేలు గారు వెళ్ళి దేవునితో మాట్లాడతారు. తండ్రి, ఇక్కడ ఉన్నట్టు వారికి రాజు కావాలనుకుంటున్నారు, మరి రాజులే పరిపాలించాలని అనుకుంటున్నారు, మరి ఏంటి తండ్రి, మరి మీరు కదా వీళ్ళని పరిపాలిస్తున్నారు అని చెప్పినప్పుడు, ఇదిగోరా వాళ్ళు వద్దనుకుంటున్నది, మరి రాజు కావాలనుకుంటున్నది ఎవరి కొరకు, ఇదిగో రాజు కావాలనుకుంటున్నారు, వాళ్ళు వద్దనుకున్నది నిన్ను కాదు, నన్నే వాళ్ళు వద్దనుకుంటున్నారు, అంటే దేవుడే వద్దనుకుంటున్నారు అని రాజుగా వారికి సౌలుని ఇవ్వడం జరుగుతుంది. మరి సౌలు గారు పరిపాలిస్తున్నారు కదా, పరిపాలించమంటున్నప్పుడు సమూయేలు గారు సౌలు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వేం చేయాలంటే ఈ అమాలేకులతో యుద్ధం చేసి అమాలేకులకు కలిగిన వాటిని అన్నిటిని కూడా నువ్వేం చేయాలి, సమస్తాన్ని నిర్మూలం చేసి రావాలి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి ఆ అమాలేకులకు కలిగిన వాటిని అన్నిటిని కూడా నువ్వు నిర్మూలం చేసి రావాలి అని సమూయేలు గారు చెప్పినప్పుడు ఏం చేస్తారో తెలుసా, సౌలు గారు వెళ్తారు, అమాలేకులతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత ఇదిగో క్రొవ్విన వాటిని అన్నిటిని ఏం చేస్తారు, అన్నిటిని తీసుకొని వచ్చేస్తారు. క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చేసి ఆ తర్వాత అక్కడ నుండి రాజును కూడా తీసుకొని వచ్చేస్తారండి. అంటే రాజును కూడా అగగును కూడా ప్రాణాలతో పట్టుకొని వచ్చేస్తాడు. ప్రాణాలతో పట్టుకొని వచ్చేసి ఏం చేస్తారంటే ఏదో సమూయేలు గారికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతారు. ఏంటి నేను చెప్పిన పని ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, నేనేం చెప్పాను, అమాలేకుల్ని సమస్తాన్ని కూడా నేను నిర్మూలం చేయమంటే రాజుని తీసుకొని వచ్చేసాడు, అక్కడ ఉండే పశువుల్ని, గొర్రెలను, పశువుల్ని, క్రొవ్విన వాటిని అన్నిటిని తీసుకొని వచ్చేసారు అని అన్నప్పుడు వెంటనే సమూయేలు గారు లేచి సౌలు గారి దగ్గరికి పరిగెత్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి సౌలు, నువ్వు చేసిన పని ఏంటి, దేవుడు చెప్పిన మాట ఏంటి అని అన్నప్పుడు నేనేం చేశాను, నేనేం చేయలేదు మహాప్రభో, నాకు అసలు ఏ సంగతి కూడా నాకు తెలియదు. ఇదిగో ఈ ప్రజలు ఉన్నారే, ఈ ప్రజలు ఏం చేశారంటే క్రొవ్విన వాటిని అన్నిటిని తీసుకొని వచ్చారు. ఎవరికో తెలుసా, ఇది నా కొరకైతే కాదు, ఎవరికంటే దేవునికి బలి ఇవ్వడానికి అని ఆ ప్రజలు మేము చెప్పారు. దేవుని మాట వినటము శ్రేష్టమని దేవుడు చెప్పారు. ఇదిగో నువ్వు చేసింది ఏంటి, నువ్వు దేవుని మాట వినలేదు అనేసి అక్కడ గద్దించినట్లు కనబడుతుంది. ఒకసారి సమూయేలు గ్రంథానికి మనం రాగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు మనం చూడగలిగితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. ఇదిగో మరి సమూయేలు చెప్తున్నారండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తా అంట. దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తా అంట. అలా సంతోషిస్తాడు. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఏం చేయాలి, బలులు కదయ్య నాకు కావాల్సింది ఏంటి, నా మాట వినడమే శ్రేష్టము, నా మాట వినాలని. అలా మాట విననందుకు ఏం చేశారు, సౌలు గారి జీవితంలో ఏం జరిగిందో క్రింది మాటలు మనం చూసుకొని రాగలిగితే, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఇదిగో నువ్వేం చేశావు, దేవుని మాట వినలేదు, ఆయన ఆజ్ఞను నువ్వు పాటించలేదు కనుక, ఆయన ఆజ్ఞను నువ్వు వినలేదు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, ఇదిగో నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు జడిసి వారి మాటలు వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని అంటున్నారండి. ఏంటండి చేసింది, చిన్న తప్పే కదా, ఏంటి పశువులను తెచ్చుకోవడం కూడా తప్ప, రాజుని ప్రాణాలతో పట్టుకొని రావడం కూడా తప్ప,
తప్పేనండి. దేవుడు చెప్పిందే చేయాలి. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగి మరి రాజుగా చేశాడో, అలా దేవుని మాటని విననప్పుడు అదే కోపంతో దేవుడు నా మాట వినలేదు కదా, ఇదిగో రాజుగా నిన్ను తొలగించేస్తున్నాను, రాజుగా నిన్ను తీసేస్తున్నాను. దేవునికి కోపం వచ్చిందా, అది ఎంతటి వారైనా సరే అండి, దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయన చేతిలో పడకూడదు మనము. ఆయన చేతిలో పడ్డామా అంతే అండి, భయంకరుడు దేవుడు. ఒక సందర్భంలో, బిలాము గారి సందర్భంలో దేవుడు మాట చెప్తాడు, ఇదిగో నువ్వు వెళ్ళకూడదని ప్రవక్త ద్వారా చెప్పినప్పటికీ ఏం చేస్తారు, బిలాము గారు బయలుదేరి వెళ్తారండి. వెళ్ళవద్దు అని చెప్పినా దేవుని మాట వినలేదు. వినకుండా వెళ్ళినందుకు దేవుడు ఎవరిని పంపించారు తెలుసా, దేవదూతను పంపించాడు. దేనికి? ఖడ్గమిచ్చి దూతను పంపిస్తారు, ఇదిగో అతను లేకుండా చంపే, బిలాము లేకుండా చంపే. అంటే దేవుని మాట వింటే ఆయన ఎంత ప్రేమమయుడో, దేవుని మాట వింటే మనం ఎంతగా మనల్ని హెచ్చిస్తాడో, అలాంటి దేవుడే దేవుని మాటను విననప్పుడు ఇదిగో చంపడానికి కూడా వెనకడుగు వేయడండి. బిలాము సందర్భంలో అదే జరిగింది. ఇదిగో గాడిద మరి ఆ గోడకి ఆనిచ్చేస్తుంది. మరి ఎలాగైనా సరే దూత చేతుల నుంచి తప్పించాలని, తన యజమానిని కాపాడాలని కోరుకున్నప్పటికీ తను ఏం చేశాడు, ఇదిగో దేవునికి విరోధంగా నేను వెళ్తున్నాను, దేవునికి విరోధంగా దేవుని మాట వినకుండా నేను వెళ్తున్నానని ఆలోచించక గాడిదని కొట్టాడే. కానీ తన మనసులో ఒకసారి దేవుడు చెప్పాడు కదా వెళ్ళొద్దని, నేను వెళ్ళకూడదని ఆలోచించాలంటే లేదండి. ఈరోజు మరి మనం ఎన్నో మాటలు నేర్చుకుంటున్నాం, ఎన్నో పాటలు నేర్చుకుంటున్నాం, ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం, దేవుని మాటలు నేర్చుకుంటున్న మనము, దేవుడు ప్రేమామయుడు కనుక దేవుడు మనం చేస్తున్న ప్రతిదీ కూడా ప్రేమతోనే క్షమిస్తాడు, ప్రేమతోనే మనం రక్షిస్తాడు, ప్రేమతోనే మనల్ని కరుణిస్తాడు అని అనుకోవడం చాలా పొరపాటండి. ప్రేమించే దేవుడే దేవునికి వ్యతిరేకంగా మారితే, దేవునికి ఎదురు తిరిగితే, దేవుని మాట వినకపోతే దేవుని చేతిలో పడుట భయంకరం అండి. అపోస్తలుల కార్యంలో ఒక మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయము 46వ వచనంలో 2వ భాగం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనంలో 46వ వచనంలో 2వ మాట, మిమ్మును మీరే అన్న చోట నుంచి చూడగలిగితే, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇన్ని మాటలు వినబడుతున్నా మన బ్రతుకులు సరిచేసుకోలేదా? దేవుని మాట మనకు వినబడుతున్నా, దేవుని మాటలు వింటున్న మనము దేవుని మాట విని దేవుని కొరకే మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అలా వినలేదా? అలా వినని వారి గురించి చెబుతూ, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అంటే నిత్య జీవం కాకుండా, నిత్య జీవానికి వెళ్ళలేదనుకోండి, నిత్య జీవానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకానికే. అంటే నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏది వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినుటే శ్రేష్టము. మనం ఎంత మరి దేవుని కొరకు ఖర్చు పెట్టినా, దేవుని కొరకు బలు అర్పించినా, ఏది చేసినా కూడా దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకున్నా ఆయన మాట వినాలి. ఆయన దేవుని మాట వినాలి. దేవుడు ఉన్నటువంటి మాటల ప్రకారం మన జీవితాలని సరిచేసుకోవాలండి. మరో మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటను చూడగలిగితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇదిగో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకుడి. కానీ ఎవరికి భయపడమంటున్నారు? ఆత్మను అలాగే దేహమును కూడా, రెండింటిని కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి మాత్రమే మనం భయపడాలి. దేవుడు ప్రేమామయుడు కదా అని ఒకవైపు మనం చూసి అక్కడికి ఆగిపోకూడదండి. తేడా జరిగిందా? దేవునికి చాలా కోపం, దేవునికి చాలా కోపం ఉంది కనుకనే ఇదిగో ఆయన కోపపడతాడు. కోపపడితే ఆయన ఉగ్రుడై మారిపోతాడు. ఆయన కోపాన్ని ఎలా చూపిస్తాడు తెలుసా? ఒక కరోనా దేవుని కోపం,
ఒక తుఫాను దేవుని కోపం, ఒక జలప్రళయం దేవుని కోపం, ఒక సునామీనా, అది భూకంపమా, అది ఏదైనా సరే ఏంటి అవన్నీ దేవుని కోపం, దేవుని మాట వినకపోవడం. కనుక దేవుని చేతిలో పడుట బహు భయంకరం. కనుక దేవుని చేతిలో పడేవారిగా మనం ఎవరు ఉండకూడదు. ఆయన ప్రేమమయుడే కదా. మనం ఎన్ని చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు అని అనుకోవడం చాలా పొరపాటు. అదే దేవుడు, ప్రేమించిన దేవుడే కోపపడతాడు మనం ఎప్పుడు దేవుని మాటను విననప్పుడు. చివరిగా మనం ఒక మాట మనం చూడగలిగితే హెబ్రీలకు పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించడం ఒకటే విధమైన బలులుగా వాటిని తెచ్చేవారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఏటేటా ఎడతెగక వాళ్ళు ఏం చేస్తున్నారు, బలులు తెచ్చి చేస్తున్నారండి. ఎందుకు? దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు కదా, మమ్మల్ని మన్నిస్తాడు కదా, దేవుని చేతిలో మనం పడకూడదని. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కింది వచ్చిన మనం రాగలిగితే, ఇదిగో తండ్రి, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నువ్వేం చేసావు, నువ్వేం కోరుకున్నావు, ఇదిగో నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారత బలులు నీకు ఇష్టమైనవి కావు. ఇదిగో నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చిన ప్రకారం ఏదైతే నువ్వు రాసుకున్నావో తండ్రి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుడు మరి పంపించారు కదా పని నిమిత్తం. ఆ పనిని ఎలా చేశారంటే యేసుక్రీస్తుల వారు సంపూర్తిగా చేశారంట. క్రీస్తును నమ్మిన మనము, క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మనము, క్రీస్తుని మన సొంత రక్షకుడుగా అంగీకరించుంటే మనం ఏం చేయాలంటే తండ్రి మనకి ఇచ్చిన పనులు చేసి తండ్రిని భూమి మీద ఉన్నప్పుడే మనం సంతోషపరిచి ఆ తండ్రి ఉన్నటువంటి లోకానికి యేసుక్రీస్తుల వారు ఎలాగైతే వెళ్ళారో మనం కూడా అలానే వెళ్ళాలి. దేవుడు ప్రేమమయుడే కదా అని అనుకొని భ్రమలో ఉంటూ మనము పాపం చేస్తూ ఎల్లప్పుడూ మరి దేవునికి అయిష్టులుగా బ్రతికితే ఆయన చేతిలో పడ్డామా, ఆయన చేతిలో పడితే అది బహు భయంకరంగా ఉంటుంది. కనుక పరలోకానికి వెళ్ళి అక్కడ కూడా తండ్రి ప్రేమను పొందినట్టు యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తండ్రి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ భూమి మీద కష్టపడి శ్రమను అనుభవించి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి అదే ప్రేమను పొందారో, క్రీస్తుని అంగీకరించిన మనము, క్రీస్తులోనికి వచ్చిన మనమందరం కూడా అట్టి ప్రేమ కలిగిన వారిగా ఉంటూ తండ్రి దగ్గరికి వెళ్ళగలిగే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.